ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 16వ నామాన్ని, ఆ నామ మహిమని, ఆ నామం శ్రవణం చేయడం వల్ల కానీ పఠనం చేయడం వల్ల కానీ కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 16వ నామం. ఈ 16వ నామాన్ని ఈరోజు మనం శ్రవణం చేద్దాం. ఓం ముఖచంద్రకలంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 16వ నామం. ఈ అమ్మవారి యొక్క ముఖం చంద్రబింబంలా ఉంది. అమ్మవారి ముఖం ఎలా ఉంది అని చెప్పేసిన దాని వర్ణనలో ఆ అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంది. చందమామలో మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి ముఖ చంద్రబింబంలో కూడా ఒక వస్తువు శోభిస్తుంది. అదేంటి అంటే ఆ మచ్చ కస్తూరి తిలకం. కస్తూరి తిలకం. అమ్మవారు తన నుదుట కస్తూరిని బొట్టుగా పెట్టుకుంటుంది. కస్తూరిని బొట్టుగా పెట్టుకుంటుంది. అది మనకి మచ్చ కింద కనబడుతుంటుంది. ఆ బొట్టు అమ్మవారి ముఖం అనబడేటువంటి చంద్రబింబంలో మచ్చలాగా శోభిస్తూ ఉంటుంది. అదనమాట ఆ బొట్టు. అమ్మవారి ముఖాన్ని చందమామ ఆకారంలో ఎలా అయితే చందమామ యొక్క కాంతితోటి విరాజిల్లుతూ ఉంటుందో, ఆ చంద్రుడికి ఎలా అయితే చిన్న మచ్చ ఉందో, అలాగే అమ్మవారి నుదుటి మీద ఆ చంద్రుని ఆకారంలో ఉన్నటువంటి ఆ ముఖంలో ఈ కస్తూరి తిలకం అనేటువంటి ఒక చిన్న మచ్చ బొట్టు మనకి కనబడుతూ ఉంటుంది. దీనిని రూపాలంకారం అంటారు. అమ్మవారి ముఖానికి చంద్రునికి అభేదం ఇందులో చెప్పారు. కస్తూరి తిలకాన్ని ధరిస్తే జీవితంలో ఆహారానికి లోటు ఉండదు. కస్తూరి తిలకాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఆహారానికి లోటు అనేటువంటిది ఉండదు. అలాగే విష్ణువు ఈ కస్తూరిని ధరించడానికి గల కారణం తాను పోషకుడిని, నేను అందరినీ కూడా పోషిస్తాను అని చెప్పేసి లోకానికి తెలియజేయడం కోసం కస్తూరి తిలకాన్ని ఆ విష్ణుమూర్తి ధరించాడు. ఆహార పానీయాలకి ఎవరికి కూడా, ఏ మనిషికి కూడా నన్ను కొలిచేటువంటి వారికి ఆహార పానీయాలకు లోటు రానివ్వను అని చెప్పేసిన ఆ విష్ణుమూర్తి అభయం మనకి ఇస్తూ ఆ కస్తూరి తిలకాన్ని ఆయన ధరించాడు. ఇది లోకానికి తెలియజేయడానికి ఆయన కస్తూరి తిలకాన్ని ధరించాడు విష్ణుమూర్తి కూడా. అలాగే అమ్మవారు కూడా ధరించింది. ఆహారానికి లోటు ఉండదు నన్ను నమ్మితే. నన్ను నమ్మిన వాళ్ళకి ఏనాడు కూడా ఏ రోజు కూడా జీవితాంతం ఆహారానికి లోటు ఉండదు అని చెప్పేసిన అమ్మవారు తెలియజేయడానికే ఆ కస్తూరిని ధరించింది. అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి. అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి అనుక విష్ణువు కూడా ఆమెయే. విష్ణువు కూడా ఆమెయే. తనను చూసేవారికి తన ముఖమే చంద్రబింబమేమో అనేటట్టుగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి కస్తూరి బొట్టు మచ్చ ఏమో అనేటువంటి అనుమానం కలిగిస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని ఇచ్చే తల్లిగా ఈ నామంలో వశన్యాది వాగ్దేవతలు అమ్మవారిని వర్ణించడం వల్ల సందేహ నివారకం ఈ నామం అని చెప్పేసి అంటాడు ఈశ్వరుడు. అదేమిటో కొంతమందికి అన్ని అనుమానాలే వస్తూ ఉంటాయి చాలామంది.
ఏ పని చేసినా అనుమానం ఈ పని అవుతుందో అవుతుందో, ఇంత అన్నం తింటున్నాను అరుగుతుందో అరుగుతూ, ఇంత దూరం నేను నడవగలనా, ఈ పని నేను చేయగలనా, ఇంత చదువు నేను చదవగలనా, ఇంత డబ్బు నేను సంపాదించగలనా, ఈ ఇల్లు నేను కట్టగలనా, ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అన్నం తినడం సందేహమే, అలాగే నిద్రపోవడం సందేహమే. ఈ సందేహాలన్నింటినీ కూడా తీరకపోతే మానవుడు నశించిపోతాడు. సందేహాల ముందు తీరాలి. సందేహం వచ్చింది అంటే సందేహాన్ని నివృత్తి కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. సంశయాత్మా వినశ్యతి అని చెప్పేసిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మానవుడు పట్టి పీడించేటువంటి ఈ సందేహాలను నివృత్తి చేసేటువంటి వాడు ఎవడు అంటే గురువు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి మనం ప్రతినిత్యం కూడా గురువును ప్రార్థించాలి. మానవుడిని పీడించేటువంటి ఈ సందేహాలను నివృత్తి చేసేటువంటి మంచి గురువు కావాలి. గురువు కూడా ఎలాంటి వాడు కావాలి అని అంటే మనకి సన్మార్గంలో ప్రవేశపెట్టేటువంటి గురువు కావాలి. అటువంటి మంత్రం ఈ గురువు, ఈ మంత్రం అటువంటి గురువు. అందుకని ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే నిత్యం మనకు మంచి గురువు లభించినట్లే, మనం సన్మార్గంలో ప్రవర్తించినట్లే అని ఈ మంత్రానికి భావన. దీన్ని మనం నిత్యం 11 సార్లు కనుక శ్రద్ధగా జపిస్తే విద్యాభ్యాసంలో జీవితంలో వచ్చేటువంటి సందేహాలన్నిటికీ కూడా మనకి ఏదో రూపంలో సమాధానం దొరుకుతుంది. అయితే మనకి కంటికి కనపడదు కదండి, ఎలా తెలుస్తుంది? ఏదో రూపంలో మనకి మన యొక్క సందేహానికి ఈ నామం పఠించడం వల్ల మనకి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆ అమ్మ చూపిస్తుంది. ఆ అమ్మ ఈ నామాన్ని పఠించడం వల్ల పరిష్కార మార్గాన్ని మనకు చూపిస్తుంది. అందుకని ఈ 16వ నామాన్ని పఠించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు, అలాగే శ్రవణం చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలన్నిటి కూడా నివారణ అవుతాయి. ఏదో రూపంలో పరిష్కార మార్గం వాళ్ళకి కనపడి తీరుతుంది, అమ్మ చూపిస్తుంది. ముఖ్యంగా మన జీవితంలో ఏ ఉద్యోగంలో చేరాలి, ఏ ఉద్యోగంలో మనం చేరాలి అని చాలామంది నిర్ణయించుకోలేదు. అటువంటిప్పుడు ఈ నామాన్ని పఠించినట్లయితే ఆ అమ్మ సందేహాన్ని తీరుస్తుంది. అలాగే వివాహ విషయం, ఈ పెళ్లి నేను చేసుకోవచ్చా, ఈ అబ్బాయి మంచివాడినా, ఈ అమ్మాయి మంచిదేనా, ఎన్నో నివృత్తి ఎన్నో అనుమానాలు వస్తుంది. అటువంటి వాళ్ళు ఈ మంత్రాలను పఠించాలి. 40 రోజులు పఠించండి. ఈ 41 రోజుకి 108 సార్లు కనుక పఠించినట్లయితే ఏదో రూపంలో మీకు ఆ అమ్మవారు, ఆ లలితా పరాపటారిక మీ సందేహానికి నివృత్తి తెలియజేస్తుంది. జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవాలని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు రోజు 11 సార్లు 1 సంవత్సర కాలం ఈ మంత్రాన్ని పఠించండి. నేను సన్మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో ఎప్పుడూ కూడా జీవితాంతం ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు రోజు 11 సార్లు 1 సంవత్సర కాలం ఈ మంత్రాన్ని పఠించండి. వాళ్ళు సన్మార్గంలో చక్కటి మార్గంలో పొంది వారి జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆ అమ్మవారి యొక్క ఆ లలితా పరాభట్టారిక యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవుతారని మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ నామాల్ని వీలైనప్పుడల్లా శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ మీ పిల్లలకు కూడా మన సనాతన సంప్రదాయాన్ని విలువని తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటు అందరికీ